పాకిస్తాన్ ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతోంది భారత్. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దాయాదిని ఆర్థికంగా, దౌత్యపరంగా, అంతర్జాతీయంగా అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధనం చేస్తోంది. ఇందులో భాగంగానే పాక్ విమానాలకు భారత్ ఎయిర్ స్పేస్ ను మూసేస్తూ నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ విమానాలు భారత గగనతలంపై ప్రయాణించకుండా కేంద్ర నిషేధాన్ని విధించింది. ఇందుకు సంబంధించి నోటం జారీ చేసింది. ఈ నిర్ణయం ఏప్రిల్ 30 నుంచి మే 23 వరకు అమల్లో ఉండనుంది. దీంతో పాక్కు సంబంధించిన కమర్షియల్ లీజ్కు తీసుకున్న సైనిక విమానాలు భారత్ గగనతలాన్ని ఉపయోగించుకోవటానికి అవకాశం లేదు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్ ఎయిర్లైన్స్కు ఈ నిర్ణయం శరాఘాతమే. భారత్ తీసుకున్న ఈ నిర్ణయంతో పాకిస్తాన్ విమానాలకు తీవ్ర ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. పాక్ విమానాలు కౌలాలంపూర్ సహా మలేషియాలో ఇతర నగరాలు, సింగపూర్, థాయిలాండ్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే ఇప్పుడు చైనా, శ్రీలంక గుండా దూర ప్రయాణాన్ని చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రయాణ సమయం పెరగటమే కాకుండా నిర్వహణకు అదనపు భారం పడనుంది. పీక లోతు కష్టాల్లో ఉన్న పాక్ ఎయిర్లైన్స్ ను ఇది మోయలేని భారమనే చెప్పొచ్చు. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ప్రతిదాడి చేయకుండానే దాయాదికి మన సైనిక సత్తాను చూపిస్తోంది భారత్. పాక్ సైనిక విమానాలకు నావిగేషన్ సిగ్నల్స్ అందకుండా చర్యలు చేపట్టింది. అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలను పశ్చిమ సరిహద్దుల్లో మోహరించింది. ఇవి పాక్ సైన్యం వినియోగించే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సంకేతాలను బలంగా అడ్డుకుంటాయి. ఆ దేశ సైనిక, పౌర రవాణా విమానాలు వినియోగించే జీపీఎస్, గ్లోనాస్, బైడూన్ నావిగేషన్ వ్యవస్థలను జామ్ చేస్తున్నాయి. దీంతో పాక్ సైనిక విమానాలు, డ్రోన్లు, గైడెడ్ మిసైల్స్ భారత్లో లక్ష్యాలను గుర్తించడంలో తీవ్ర గందరగోళానికి గురవుతాయి. ఫలితంగా యుద్ధ రంగంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేని స్థితికి పాక్ సైన్యం వెళుతుంది. సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ లెక్కల ప్రకారం భారత్ వద్ద ఈడబ్ల్యూ వ్యవస్థలు దాదాపు 50 వరకు ఉన్నాయి. వాయుసేన రఫేల్ యుద్ధ విమానాల్లో స్పెక్ట్రా సూట్స్, నేవీ వినియోగించే శక్తి సిస్టమ్స్ కూడా నావిగేషన్ సిగ్నల్స్ ను జామ్ చేయగలవు. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే దాని వద్ద సొంతంగా తయారు చేసుకున్న ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు లేవు. కానీ చైనా నుంచి దిగుమతి చేసుకున్న DWL-002 జార్బో కోస్టల్ ఈడబ్ల్యూ సిస్టమ్ వంటివి ఉన్నాయి.